హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. రేపు శుక్రవారం రోజున మీరు దీపారాధన చేసేటప్పుడు ఆ దీపారాధన ప్రమిదలో ఇది ఒక్కటి వేసి మీరు దీపాన్ని వెలిగించండి. మీకు డబ్బు అనేది విపరీతంగా కలిసి వస్తుంది. అంతేకాకుండా మీరు మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అవుతుంది. 4 దిక్కుల నుంచి కూడా డబ్బు దూసుకురావటానికి చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి అస్సలు మర్చిపోవద్దు. చాలా మంది కూడా చూడండి, చేతిలో చిల్లి గవ్వ కూడా లేదని చెప్పి ఇబ్బంది పడతా ఉంటారు. అట్లా చేతిలో చిల్లి గవ్వ లేని వాళ్ళు కూడా బాగా డబ్బు సంపాదించి సడన్గా కోటేశ్వరులు అవ్వటానికి ఏంటంటే, వాళ్ళు చాలా మంది మనకు మారువాడీస్ కానీ బాగా పెద్ద పెద్ద కోటేశ్వరులు కానీ వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ఇలాంటి పరిహారాలే చేసుకుంటా ఉంటారనమాట. వాళ్ళకి అందుకే తక్కువ టైంలోనే వాళ్ళు అన్ని కోట్లు సంపాదించి కోట్లకు అధిపతులు అవుతూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా డబ్బులున్న వాళ్ళ రహస్యాలు ఇవే. ఎక్కువగా కష్టం అనేది అందరం పడతాం, కానీ కష్టానికి తోడుగా ఇట్లా బాగా కలిసి రావాలంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి చేసుకుంటే మనకు బాగా కలిసి రావటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చేసే దీపారాధన ఎటు చేసుకుంటున్నాము, ఆ చేసుకునేటప్పుడు ఇలాంటివి చిన్న చిన్నవి మనం చేసుకుంటే మంచిగా ఉపయోగపడిద్ది. మనం చేసేటటువంటి పూజకి కానీ దీపారాధనకు కానీ తొందరగా ప్రతిఫలం వచ్చిద్ది. ఎందుకంటే చేసుకునేది అందుకే కదా, బాగా కలిసి రావటానికి, డబ్బు పరంగా మనకు బాగా ఉండటానికి, ఇంట్లో మనశ్శాంతిగా ఉండటానికి, బాగుండాలి, పిల్లలు పెద్దలు అందరూ బాగుండాలనే కదా మనం ఎవరమైనా పూజ చేసుకునేది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ చిన్న పని చేయండి. చాలా మందికి ఏంటంటే ఉద్యోగాల మీద వ్యాపారాలు ఆ పనులు ఈ పనులు చేసుకుంటే ఆడవాళ్ళకు కూడా ఏంటంటే దీపారాధన అనేది చేసుకోవటానికి తొందరగా కుదరదు ఇళ్లలో. కానీ శుక్రవారం మాత్రం చాలా ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. శుక్రవారం చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ శుక్రవారం రోజున మర్చిపోకుండా ఈ చిన్న పని చేయండి. మీరేం చేస్తారంటే సింపుల్గా చక్కగా ఉదయాన్నే లేచి, మనకు అందులోనూ నవరాత్రులు కూడా మొదలైనవి కాబట్టి నవరాత్రుల్లో రేపు 2వ రోజు, చక్కగా శుక్రవారం కూడా వచ్చింది. మీరు ఉదయాన్నే లేచి చక్కగా ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని, అలాగే వాకిట్లో చక్కగా నీళ్ళతో కడుక్కొని ముగ్గు వేసుకొని, మనకు గడపకు కూడా కాస్త పసుపు రాసుకొని కొంచెం కుంకుమ బొట్లు పెట్టుకొని ముగ్గుతో చక్కగా గీతల ముగ్గులు లాంటివి చక్కగా వేసుకొని, మనకి వాకిట్లో కూడా కాస్త మామిడి తోరణాలు కనుక మీకు అవకాశం ఉంటే చక్కగా కట్టుకొని ఇలాంటివన్నీ చేసుకొని తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకోవటానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇంట్లో దీపం అనేది దీపారాధన చేసుకొని దీపాన్ని వెలిగించుకోవటం వల్ల ఏంటంటే ఆ ఇంట్లో నెగిటివ్ శక్తులు ఏమన్నా ఉన్నా కూడా మొత్తం పోయి బాగా కలిసి రావటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటప్పుడైనా సరే మనం ఖచ్చితంగా దీపారాధన చేసుకొని దీపాన్ని, చాలామంది కూడా అందుకే ఎంత పనుల్లో ఉన్నా సరే వాళ్ళకి ఏంటంటే ముందు దీపారాధన చేసుకుంటేనే వాళ్ళకి మనశ్శాంతిగా ఉంటుంది. లేకపోతే ఏంటంటే ఏదో కోల్పోయినట్లుగా బాధపడతా ఉంటారు. కాబట్టి దీపారాధనకు అంత అత్యంతమైనటువంటి శక్తి ఉంది. అలా చేసుకునే వాళ్ళకు కూడా బాగా కలిసి వచ్చిద్ది. ఏముందలే అని చెప్పి కొంతమంది లైట్గా తీసేసి పట్టించుకోరు. అలాంటి వాళ్ళకు ఉండాల్సినటువంటి ఇబ్బందులు అనేవి ఉంటాయి. కాబట్టి ఏదైనా సరే నమ్మకం అనేది ముఖ్యము. అలాంటివి చేసుకుంటే మనకు మంచి రిజల్ట్ అనేది వచ్చిద్ది. మీరు చక్కగా తలస్నానం చేసేసి, ఆడవాళ్ళు కూడా కాస్త చేతులకి ఏంటంటే ఈ మధ్య ఫ్యాషన్స్ ఎక్కువైపోయి గాజులు లేకుండా ఉండటము, బొట్లు పెట్టుకోకుండా ఉండటము ఇలాంటివి చేస్తున్నారు. చక్కగా చేతులకు కూడా మట్టి గాజులు వేసుకొని కాస్త కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు ధరించుకొని ఆ జడ కూడా ఇట్లా విరబోసుకున్నట్లు కాకుండా కాస్త చక్కగా కాస్త జారుడు అట్లా ముడిలాగా వేసుకొని ఒక పువ్వు పెట్టుకొని మీరు చక్కగా దీపారాధన చేసుకోండి. చేసేటప్పుడు కూడా ఏంటి, శుభ్రంగా పటాలు అవి క్లీన్ చేసుకోకుండా ఎలా పడితే అట్లా రోజు అట్లాగే చేస్తూ ఉంటారు. అలా చేసుకోకూడదు. ఆ పూలు మొత్తం అవన్నీ క్లీన్ చేసుకొని చక్కగా చేసుకుంటేనే మనకు ఫలితం అనేది వచ్చింది. లేకపోతే చేసాము అని అంటే కాదు. కాబట్టి అది కూడా మీరు గమనించాలి. మీకు ఆ దీపారాధన అనేది మీరు మామూలుగా ఇత్తడి ప్రమిదల్లో కానీ, వెండి ప్రమిదల్లో కానీ, లేదా మట్టి ప్రమిదల్లో కానీ ఇలాంటి వాటిట్లో చేస్తూ ఉంటారు. కానీ వీటన్నిటికన్నా కూడా మట్టి ప్రమిదలో చేసుకుంటే మనకి దీపారాధన అనేది చాలా మంచిది. సరే, చాలామంది ఇంకా విడిగా అట్లాంటివి వెండి వాటిట్లో, ఇత్తడి వాటిట్లో చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు దేంట్లో చేసినా పర్వాలా, ఆ దీపారాధన ప్రమిద కింద మీరేం చేస్తారంటే, మీకు కుదిరితే, మీకు దొరికితే మాత్రం ఆ పటాలకు, లక్ష్మీదేవి పటానికి కూడా ఏంటంటే తామర పువ్వును ఒకటి పెట్టండి. తామర పువ్వులు దొరికితే మీరు తామర పువ్వులతో పూజ చేయడానికి ప్రయత్నించండి. అలా చేయటం వల్ల ఏంటంటే మీకు బాగా కలిసి వచ్చింది. అసలు ఇక మీకు జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది లేకుండా తామర పూలతో పూజ చేయటం వలన బాగా డబ్బును ఆకర్షించిద్ది అనమాట. వాళ్ళు అత్యంత తక్కువ టైంలోనే ఐశ్వర్యవంతులుగా మారటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా కుదిరితే అలా చేయండి.
అలాగే మీకు ఆ ప్రమిద కింద మీరేం చేస్తారంటే తామరాకు కనుక మీకు దొరికితే తామరాకు మీద దీపారాధన కుందెలు ప్రమిదలు పెట్టి చక్కగా దీపారాధన చేయటానికి అంటే దీపాలు వెలిగించడానికి ప్రయత్నించండి. ఆ తామరాకు కూడా కాస్తంత పసుపు కాస్తంత కుంకుమ పెట్టి తర్వాత దాని మీద దీపపు ప్రమిదలు పెట్టి తర్వాత దీపాన్ని వెలిగించండి. డైరెక్ట్గా అట్లా ఆకు మీద అలా పెట్టకూడదు. కాస్త పసుపు కుంకుమ పెట్టి చక్కగా ఆకును క్లీన్ చేసుకుని కాస్త పసుపు కుంకుమ పెట్టి తర్వాత దాని మీద దీపారాధన ప్రమిద అనేది పెట్టి మీరు దీపాన్ని వెలిగించుకుంటే మీకు విపరీతంగా కలిసి వచ్చింది. తామరాకులు ఒకవేళ కొంతమందికి దొరుకుతాయి, కొంతమందికి ఏంటంటే దొరకవు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే తమలపాకు కూడా చాలా శక్తివంతమైనది. తమలపాకు కూడా డబ్బును ఆకర్షించేటటువంటి శక్తి బాగా ఉంటుంది. కాబట్టి ఒక తమలపాకు తీసుకొని ఆ తమలపాకు కూడా కాస్త చిటికెడు పసుపు కుంకుమ పెట్టేసి దాని మీద దీపపు ప్రమిదలు అనేవి పెట్టుకొని మీరు దీపాన్ని వెలిగించుకుంటే మీకు డబ్బు అనేది బాగా కలిసి వచ్చింది అనమాట. అలాగే మీకు కుదిరితే ఆవు నేతితో దీపారాధన చేయటానికి మీరు ప్రయత్నించండి. ఆవు నేతి వల్ల ఏంటంటే మనకి ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది. కాబట్టి మీకు కుదిరితే అలా చేయండి. అలాగే ఆ దీపారాధన వెలిగేటప్పుడు మీరేం చేస్తారంటే అందులో ఇట్లా పువ్వు ఉన్నటువంటి లవంగం ఒకటి తీసుకొని ఆ వెలిగే దీపారాధన ఆ నూనెలో వేసేయండి. ఆవు నేతితో వెలిగిస్తారు కదా, దాంట్లో వేసేసేయండి. ఇలా ఒక లవంగము, ఒక రూపాయి బిళ్ళ ఉంటుంది కదా, అలాగా ఈ రెండు వేసేసి అది ఆకు మీద పెట్టేసేసి తామరాకు మీద కానీ తమలపాకు మీద కానీ పెట్టేసేసి దాంట్లో చక్కగా ఒక పువ్వు ఉన్నటువంటి లవంగాన్ని మాత్రమే వేయాలి. ఇది లేకపోతే మాత్రం మీకు పని చేయదు. అలాగా ఒక రూపాయి బిళ్ళ వేసేసి చక్కగా మీరు దీపారాధన చేసుకొని మనసులో మీకు బాగా కలిసి రావాలి అని చెప్పేసి ఆ అమ్మకు దండం పెట్టుకుంటే మీకు విపరీతంగా కలిసి వచ్చిద్ది. ఎందుకంటే చాలామంది కూడా రేయింబగుళ్ళు గొడ్డు చాకిరి చేసినా కూడా ఆ కష్టానికి సరిపడా ఆదాయం లేక, ఒకవేళ ఆదాయం వచ్చినా కూడా డబ్బులు ఏంటంటే నీళ్ళకలాగా ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఇట్లా వచ్చినాయి అట్లా నిలబడవు. డబ్బు అనేది అసలు కొంతమందికి అసలు నిలబడదు. అలా కాకుండా చేతిలో చిల్లిగా లేకుండా ఉన్నోళ్ళు కూడా చేతిలో ఎప్పుడు డబ్బులు ఉండటానికి, ఆ ఖర్చు కూడా తగ్గటానికి, వచ్చిన సంపాదన అనేది మనకు ఒక రూపాయి వెనకేసుకోవటానికి చక్కగా ఇలాంటి పరిహారాలు అనేవి బాగా ఉపయోగపడతాయి. అంటే డబ్బుని ఎక్కువగా ఆకర్షించడానికి చాలా బాగా పనిచేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు చిన్న పని చేయండి. అలాగే కొంతమంది ఏంటంటే శుక్రవారం పూట కూడా ఇళ్లలో మొగుడు పిల్లలు చీటికి మాటికి గొడవలు పడతా ఉంటారు. అలా ఎప్పుడు కూడా కనీసం ఇలాంటి టయాల్లోనైనా గొడవలు పెట్టుకోమాకండి. మీరు గొడవలు పెట్టుకుంటే ఏంటంటే లక్ష్మీదేవి ఇంట్లో నిలబడదు, బయటికి వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త ఏమన్నా కోపాలు తాపాలు వచ్చినా కంట్రోల్ చేసుకొని పిల్లలను కొట్టుకుంటా తిట్టుకుంటా ఉండటము, అరుచుకుంటా ఉండటము, ఆడవాళ్ళు ఇంట్లో కూర్చొని ఏడవటము, కొంతమంది పెద్దోళ్ళు ఎలా పడితే అట్లా నోటికి రాని తిట్లు తిడతా ఉంటారు ఇళ్లలో కూర్చొని, పిల్లల్ని కానీ ఎవరినైనా సరే. అలా తిడతం వల్ల ఏంటంటే ఆ తిట్లు అనేవి ఒక తిట్టు కాతే ఒక తిట్టు అయిన పైన ఏంటంటే మనకు తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు. అలా తిట్లు తిట్టినప్పుడు ఏంటంటే తదాస్తు దేవతలు గబక్కన తదాస్తు అన్నారంటే ఆ పిల్లలు అనేవాళ్ళు విపరీతంగా బాధలు పడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్దవాళ్ళు కూడా ఏమన్నా కోపం వస్తే ఒక తిట్టు తిట్టండి, కానీ శాపనార్థాలు దయచేసి పెట్టమాకండి. ఎందుకంటే మీరు ఆవేశంతో ఒక మాటని బాగానే ఉంటారు, కానీ వాళ్ళు జీవితాంతం ఆ బాధలు పడాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడిద్ది. కాబట్టి కాస్త పెద్దవాళ్ళు కూడా ఆవేశాన్ని కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. గబక్కన నోరు పారేసుకోమాకండి. అలాగా చక్కగా గొడవలు లేకుండా ప్రశాంతంగా దీపారాధన చేసుకొని దీపంలో చక్కగా ఇవి రెండు వేసుకొని ఆ ఆకు మీద మీరు దీపాన్ని వెలిగించుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. దొరికితే తామరాకు తెచ్చుకోండి, దొరకకపోతే తమలపాకు మీదైనా చేసుకోండి, మీకు దగ్గరగా అంతే రిజల్ట్ అనేది ఉంటుంది. తర్వాత మీరేం చేస్తారంటే ఆ దీపం అనేది కొండెక్కినాక ఆ దీపంలో ఉన్నటువంటి ఆ లవంగం ఉంటది కదా, ఆ లవంగం మీ ఇంట్లో తులసి మొక్క కుండీ ఉంటది కదా, ఆ తులసి మొక్క కుండీలో మట్టి లోపలికి పెట్టేసేయండి. తులసి మొక్క లేకపోతే ఏ మొక్కలు ఉన్నా సరే కొంచెం మట్టి తీసి లోపలికి పెట్టేసేయండి ఆ లవంగాన్ని. అలాగే మనకు ఆ రూపాయి బిళ్ళని ఏం చేస్తారంటే శుభ్రంగా కడిగేసి చక్కగా ఎవరికన్నా అది దానం చేసేసేయండి. మళ్ళీ మీరు తీసుకొచ్చుకొని బీరువాలో పెట్టుకోవటం కానీ అలాంటివి చెయ్యొద్దు. లవంగం అనేది చాలా శక్తివంతమైనది. లవంగం అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది. అంటే మనకు డబ్బు విపరీతంగా కలిసి రావడానికి మనం దీపారాధనలో లవంగం వేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి. 100% మీకు డబ్బు అనేది విపరీతంగా కలిసి రావటానికి, అంటే తక్కువ టైంలో, అంటే కష్టం తక్కువ చేసినా కూడా
ఆ కష్టానికి ఎక్కువగా ఆదాయం అనేది రావటానికి, కలిసి రావటానికి, లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద, మీ కుటుంబం మీద తొందరగా ఉండటానికి ఈ పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేసిద్ది. అస్సలు మర్చిపోవద్దు. అర్థమైంది కదా? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు లైక్ చేయటం వలన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.